హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025లో తెలంగాణ అప్లికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఎంతమంది చేసుకున్నారో తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో అయితే లేట్ ఫీజుతో ఇవాళ కూడా ఉంది. సో ఎంతమంది అప్లై చేసుకుంటారో రేపు తెలిసే అవకాశం ఉంది. అండ్ మేనేజ్మెంట్ కోటా మాత్రం సెకండ్ వరకు అది జరుగుతూ ఉంటుంది, ఇంకా జరుగుతుంది. అండ్ ఆల్ ఇండియా కూడా ఇవాళ కంప్లీట్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే అప్లికేషన్ ప్రాసెస్ అన్ని చోట్ల కంప్లీట్ అవుతుంది. ఇక నుంచి చాలా ఇంపార్టెంట్ టైం మీకు. సో ప్రతి అప్డేట్ కోసం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అప్డేట్స్ అండ్ వీడియోస్ నచ్చిన వారు, ఫాలో అవుతున్నవారు గట్టిగా లైక్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వారు కూడా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. నా పర్సనల్ గైడెన్స్ కావాలి మీకు, ఇక్కడ నుంచి ప్రతి క్షణం కాల్స్లో టచ్లో ఉంటూ మీకు అలాట్మెంట్ వచ్చే వరకు అంటే మీరు కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పెయిడ్ సర్వీస్ మాత్రమే, మెంటర్షిప్ కావాలనుకున్నవారు మాత్రమే చేయండి. మిగతా వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ అండ్ ఏపీ సంబంధించిన న్యూస్ రెండు ఉంటాయి ఇందులో. కంప్లీట్గా అయితే చూడండి. తెలంగాణలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఓవరాల్గా ఎంతమంది అప్లై చేశారు, పెరిగారా, లేకపోతే జీవో 33 9 to 12కి వ్యతిరేకంగా ఎంతమంది అప్లై చేసుకున్నారు, కోర్టులో కేసు వేసి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే 17,941 మంది అప్లై చేసుకున్నారు. అంటే వీళ్ళంతా ఇంకా సీరియస్‌గా మాకు సీట్ వస్తుంది అని హోప్‌తోని అప్లై చేసుకున్నవారు 4,000 అండ్ 3,200 ఫీజు కట్టి మరి చేసుకున్నారంటే ఏదో రూపంలో మాకు సీట్ వస్తుందని వాళ్ళకి హోప్ ఉంది కాబట్టి చేశారు. సో ఇది మనకు లాస్ట్ ఇయర్ 15,321 అండ్ ఈసారి చూస్తే 17,941. ఓకేనా. సో 15,321కి 15,321కి 17,941కి ఎంత తేడా ఉంది చూసారా మీరు? దాదాపు 2,600 దాకా అప్లికేషన్స్ పెరిగాయి. మామూలు విషయం కాదు, కాంపిటీషన్ పెరిగింది. సో మనకు మెరిట్ లిస్ట్ వచ్చాక ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అయితే మనం చేస్తాం. ఇంక్లూడింగ్ ఎస్సీ కూడా చేయొచ్చు. అది ఎలానో నేను చేస్తాను. సో మీరైతే ఛానల్‌తో టచ్‌లో ఉండండి. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే 2,600 మెంబర్స్ పెరిగారు లాస్ట్ టైమ్‌తోని పోలిస్తే. ఎందుకంటే తెలంగాణలో సీట్లు పెరగడము అండ్ దాంతోపాటు కాంపిటీషన్ పెరగడం జరుగుతుంది. అండ్ జీవో 33కి వ్యతిరేకంగా 329 మెంబర్స్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీళ్ళు నమోదు చేసుకున్నారు. అండ్ కోర్టులో కేసు వేసింది మాత్రం ఒక 100+. హైకోర్టులో 130 పిటిషన్స్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే మెయిన్ 5థ్‌న సుప్రీంకోర్టులో ఉన్న కేసు. దాన్ని బట్టే తెలంగాణ యొక్క కౌన్సిలింగ్ ఆధారపడి అయితే ఉంటుందని చెప్పొచ్చు. కంప్లీట్‌గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అయితే ఫైనల్. 9 to 12 తీసుకోండి అంటే ఇక్కడ తెలంగాణలో 2 బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన వారు అందరూ ఎలిజిబుల్ అవుతారు. లేకపోతే మిగతా వారు కారు. సో ఈ విధంగా అయితే సుప్రీంకోర్టులో 5థ్ నాడు జరిగేది చాలా ఇంపార్టెంట్. దాని మీద తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్ యొక్క హోప్స్ అయితే ఆధారపడి ఉంటాయి. తెలంగాణ అయినా బయటైనా. సో అది మాత్రం ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు తెలంగాణకి. అండ్ అదేవిధంగా మనం చూస్తే ఏపీలో అండ్ తెలంగాణ ఇంకొక న్యూస్ ఏంటంటే కొత్త కాలేజ్. కొడంగల్‌లో సీఎం గారి నియోజకవర్గంలో ఒక కాలేజ్ అయితే కన్‌స్ట్రక్ట్ అవుతుంది. సో నిన్న అక్కడ వైద్య శాఖ అధికారులైతే చెకింగ్‌కి వెళ్లారు అండ్ త్వరగా కంప్లీట్ చేయమని చెప్పారు. సో దాన్ని కంప్లీట్ చేసి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసి ఒక 1 వీక్‌లో దాన్ని కంప్లీట్ చేయమని చెప్పారు. ఆ విధంగా న్యూస్ వచ్చింది. అంటే దాదాపు దీన్ని సెకండ్ రౌండ్‌లో అయినా, ఆల్ ఇండియా సెకండ్ రౌండ్‌లో అయినా దాన్ని పెట్టే అవకాశాలున్నాయి. ఆల్రెడీ ఫాదర్ కొలంబో 150 సీట్స్ ఉన్న కాలేజ్ అయితే పోయింది. దీనివల్ల కేటగిరీ ఏ 75 సీట్స్, కేటగిరీ బి 75 సీట్స్ మిస్ అయ్యాయి. సో ఈ 75 సీట్లు కేటగిరీ ఏలో మెరిట్ స్టూడెంట్స్‌కి మిస్ అయింది. కనీసం ఒక 50 సీట్లతో కొడంగల్ వచ్చినా కూడా ఇందులో కేటగిరీ ఏలోకి 42 వస్తాయి. మిగతాయి ఆల్ ఇండియా కోటాకెళ్తాయి. సో ఎంతో కొంత అయితే ఒక 42 మెంబర్స్‌కి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాదాపు వీళ్ళు స్పీడ్ చూస్తేనైతే అది వచ్చేలానే ఉంది సెకండ్ రౌండ్ వరకు. అదొక పాజిటివ్ అంశం. సో ఈ 329 మంది అలో అయ్యే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఇంతమందిని అలో చేస్తే లోకల్ స్టూడెంట్స్‌కి ఇది ఎఫెక్ట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. సో ప్రాపర్‌గా సర్టిఫికేట్స్ చెకింగ్ ఇదంతా చేసి న్యాయమైన వారికి ఇవ్వాలి. అండ్ ఓవరాల్‌గా చూస్తే ఇది సుప్రీంకోర్టులో కేసు మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. అండ్ మనం ఇంకో న్యూస్ చూసినట్లయితే తెలంగాణ అయిపోయాక ఏపీ. సో ఏపీలో అయితే వెరిఫికేషన్ ఆఫీసర్ 1, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అని అయితే ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫీసర్ 1 మ్యాక్సిమం చాలామందికి అయిపోయింది. అండ్ సబ్మిటెడ్ అని కూడా కొందరికి ఉందని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. మీరేం వర్రీ అవ్వకండి. సబ్మిటెడ్ ఉన్నా కూడా ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా చెకింగ్ చేయాలి. సబ్మిటెడ్ అంటే మీరు సబ్మిట్ చేశారు, మీ వైపు నుంచి మీ పని అయిపోయింది. సో ఈ సబ్మిటెడ్‌ని కాస్త వాళ్ళు VO1 చేయాలి. వాళ్ళక్కడ రిమార్క్ అప్రూవ్డా లేకపోతే ఇంకేదైనా అప్లోడ్ చేయాలని ఇస్తారు. VO2 అని వస్తుంది. లేకపోతే డైరెక్ట్ సింపుల్‌గా అప్రూవ్డ్ అని వస్తుంది. కొందరికి అప్రూవ్డ్ అని వస్తుంది. ఇలా వస్తే ఇంకా మీది ఫైనల్‌గా మీది అయిపోయినట్లే. సో ఫైనల్‌గా మీది అప్రూవ్ అయిపోయినట్లే.
వివో 1 అంటే ఇంకొక వెరిఫికేషన్ ఉంటుంది. వివో 2 కూడా వెరిఫికేషన్ అయితే చేయాల్సుంటుంది. సో, వివో 2 వెరిఫికేషన్ చేశాక డైరెక్ట్ అప్రూవ్డ్ అని వచ్చేస్తుంది. ఓకేనా? సో, కొందరికి ఇలా అప్రూవ్డ్ అని కూడా వచ్చింది నిన్న మన మెంటర్‌షిప్ స్టూడెంట్స్‌కి మనకు మెసేజ్ చేశారు. అప్రూవ్డ్ అని వచ్చేస్తే మీది అయిపోయినట్లే. సో, అప్రూవ్డ్ అని వస్తే ప్రాబ్లమ్ లేదు. సబ్మిటెడ్ ఉన్న ప్రాబ్లమ్ లేదు. వివో 1 ఉన్న ప్రాబ్లమ్ లేదు. వివో 2 ఉన్న ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ ప్రాబ్లమ్ ఉందంటే మీరు ఫలానా సర్టిఫికేట్‌ని అప్‌లోడ్ చేయండి అంటారు చూడండి. అక్కడే ప్రాబ్లమ్. మీకు మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది. మెసేజ్‌కి, ఈమెయిల్‌కి మీరేదైనా అప్‌లోడ్ చేయమని వచ్చినప్పుడే మీరు వర్రీ కావాలి. ఈ సబ్మిటెడ్ ఉన్న, వివో 1 ఉన్న, వివో 2 ఉన్న మీరు ఎక్కడ ప్రతి చోట వెళ్ళి మాకేంటి ఇంకా రావట్లేదని అడగకండి. ఎందుకంటే మీకు ప్రాబ్లమ్ లేదు. మీ వైపు నుంచి మీరు సబ్మిట్ చేశారు. సో, ఇంకా వాళ్ళ బాధ్యత అది. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. అప్రూవ్డ్ లేకపోతే ఇంకో సర్టిఫికేట్‌ని మీరు మళ్ళీ అప్‌లోడ్ చేయండని. రిజెక్ట్ అయితే ఎవ్వరిది చెయ్యరు దాదాపు 100%. ఇంకా చాలా వరస్ట్‌గా ఉండి వాళ్ళు మీకు మెసేజ్, ఈమెయిల్ పంపినా కూడా మీరు రెస్పాండ్ కాకపోతే రిజెక్ట్ చేస్తారు. అలాంటి పరిస్థితి రాదు. ఆ తర్వాత కూడా మెరిట్ లిస్ట్ వచ్చాక 1 ½ డే టైమ్ ఉంటుంది మీకు. సో, ఓవరాల్‌గా ఈ వివో 1, వివో 2 విషయంలో మీరు వర్రీ అవ్వకండి. అండ్ తెలంగాణలో అయితే అప్లికేషన్స్ పెరిగాయి. 2600 అప్లికేషన్స్ పెరిగాయి. పోయినసారి కంటే పెర్ఫార్మెన్స్ బాగుంది. చాలామందికి మంచి మార్క్స్ వచ్చాయి. అండ్ ఒక 329 మంది కూడా వీళ్ళు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వచ్చినట్టు చెప్తున్నారు. వీళ్ళదంతా మీకు సెప్టెంబర్ 5థ్ రోజు డిసైడ్ అయి ఉంటుంది వాళ్ళ మీద. అండ్ ఇంకా అక్కడ కూడా వాయిదాలు వేస్తూ పోతే లాస్ట్ టైమ్ లాగా ఇది ఇబ్బందయితే అవుతుంది. సో, ఓవరాల్‌గా సెప్టెంబర్ 5థ్ కాదు, ఆగస్ట్ 5థ్. సో, ఓవరాల్‌గా అయితే ఆగస్ట్ 5థ్ దాకా తెలంగాణలో ఏం చెప్పలేం. అండ్ ఏపీలో కూడా కోర్ట్ కేసయితే నడుస్తుంది.